హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ప్రెజెంట్ ఏంటంటే గేమ్ చేంజర్ సినిమాతో మన మెగా పవర్ స్టార్ చాలా బిజీగా ఉన్నారు. రీసెంట్గానే ఆ సినిమాకి సంబంధించినటువంటి హీరో పార్ట్ ఏదైతే ఉందో ఆ సినిమా షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ సినిమా రిలీజ్ చేయడానికి చాలామంది కూడా ట్రై చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే జరుగుతున్నాయి. బట్ విషయం ఏంటంటే ఆఫ్టర్ గేమ్ చేంజర్ సినిమా తర్వాత రామ్ చరణ్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో మనకు తెలుసు. సో బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ గారు RC16 అనే టైటిల్తో సినిమాని తీయబోతున్న విషయం మనకు తెలుసు. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఇంకా కాస్టింగ్ అయితే మనకు అనౌన్స్ చేయలేదు. బట్ రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో కన్నడ హీరో అయినటువంటి శివరాజ్ కుమార్ని ఈ సినిమాలో ఇంక్లూడ్ చేస్తున్నట్టు బుచ్చిబాబు ప్రొడక్షన్ ద్వారా మనకైతే ఒక అనౌన్స్మెంట్ అయితే రిలీజ్ అయితే అయ్యింది. సో ఈ RC16లో మనకి శివరాజ్ కుమార్ గారు ఉండబోతున్నారండి. రీసెంట్గా మనగా చూసుకున్నట్లయితే తమిళ్లో వచ్చినటువంటి జైలెట్ సినిమాలో కూడా కాస్త గెస్ట్ అపీరెన్స్లో మనకి శివరాజ్ కుమార్ గారు కనిపిస్తారా, కనిపించినంతసేపు ఈయనలో గోళ్ళు మామూలుగా ఉండవు. సో అందువల్లనే బుచ్చిబాబు గారు మళ్ళీ కొత్తగా ట్రై చేద్దాం, రామ్ చరణ్ పక్కన కన్నడ హీరోని పెడితే మేబీ హైప్ ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉందని అనుకున్నారేమో. ఇంతకు అసలు ఏ క్యారెక్టర్ ఇస్తున్నారు, ఎటువంటి రోల్ ఇస్తున్నారు అనే విషయం మీద క్లారిటీ రాలేదు. సో శివరాజ్ కుమార్తో RC16 మూవీ టీమ్ అంతా అప్రోచ్ అయినట్టు మనకైతే ప్రెజెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ప్రెజెంట్ ఏంటంటే బుచ్చిబాబు కూడా నెక్స్ట్ ఏం పనులు చేయాలి, ఎటువంటి బ్యాక్గ్రౌండ్లో మూవీ చేయాలని ఆలోచనలో ఉన్నారు. ఉప్పిన సినిమాతో ఒక సూపర్ హిట్ అయితే అందుకున్నటువంటి బుచ్చిబాబు నెక్స్ట్ రామ్ చరణ్తో మూవీ చేయాలనే విషయం చాలా గట్టిగా అనుకున్నట్టారు. సో మొత్తానికి అది ఇంకా పట్టాలు ఎక్కడానికి కొంచెం టైం పట్టేటట్టుంది. బట్ ఓవరాల్గా మొత్తం కాస్టింగ్ మొత్తం సెట్ చేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్ సినిమా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట రిలీజ్కి. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీగానే ఉన్నాయి. సో శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా యొక్క టైటిల్ రివీలింగ్ వీడియో నుంచి మనగా చూసుకున్నట్లయితే సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా అక్కడ ఉన్నది మన గ్లోబల్ స్టార్, అదే మన మెగా పవర్ స్టార్ అనేటువంటి రామ్ చరణ్ కాబట్టి సినిమా పరంగా యాక్టింగ్ పరంగా ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మరి RC16లో బుచ్చిబాబు రామ్ చరణ్లో ఎటువంటి కొత్త కోణం నుంచి చూపించబోతున్నాడు అన్న విషయం మనకి తెలియాలంటే ఇంకొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సింది. సంవత్సరాలు ఎందుకు అంటున్నారంటే సో ప్రెజెంట్ ఈ సినిమా రిలీజ్ అయ్యి దాని టాక్ తర్వాత మళ్ళీ ఈ సినిమా షూటింగ్ అనేది మొదలయ్యి మన దగ్గరకు వచ్చేసరికి ఈజీగా 2026లో రామ్ చరణ్ RC16 మూవీ అయితే రాబోయే ఛాన్సెస్ ఉన్నాయని నా ఒపీనియన్. సో ఈ సినిమాలో ఈ విధంగా ఇంకెంతమంది యాక్టర్స్ని ఇంక్లూడ్ చేయబోతున్నారు అంటే ప్రెజెంట్ కన్నడ నుంచి తీసుకున్నారు కదా, లైక్ తమిళ్ నుంచి మరి ఎవరైనా తీసుకుంటారా, మలయాళం నుంచి ఎవరైనా తీసుకుంటారా అన్న విషయాన్ని అయితే మనకి ఇంకా తెలియాల్సింది. సో బుచ్చిబాబు సినిమాస్లో బుచ్చిబాబు సినిమాటిక్ అంటే ఆ ఉప్పిన సినిమా చూసిన తర్వాత మీకు బుచ్చిబాబు డైరెక్షన్లో నచ్చినటువంటి పాయింట్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఎంతమంది గేమ్ చేంజర్ కోసం వెయిట్ చేస్తున్నారన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.